నమస్తే, నేను శ్రీజ, టారో కార్డ్ రీడర్, క్రిస్టల్ హీలర్ అండ్ హారోస్కోప్ రీడర్. అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. మీరు లైఫ్లో స్టార్ట్ చేసే ఏ పనిలో కూడా ఎలాంటి విఘ్నాలు లేకుండా గణపతి మీకు హెల్ప్ చేయాలని చెప్పేసి స్వామివారి అండదండలు మీకు అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ ఎపిసోడ్స్లో మనం ద్వాదశ రాశులకి సంబంధించిన టారో కార్డ్ ప్రెడిక్షన్స్ చూద్దాము. అలాగే మీలో ఎవరికైనా సరే వ్యక్తిగతంగా మీ టారో కార్డ్ రీడింగ్ ద్వారా మీ పాస్ట్, ప్రెసెంట్, ఫ్యూచర్ ఎవరికైనా తెలుసుకోవాలనుకున్నా, అలాగే క్రిస్టల్ సజెషన్స్కి సంబంధించి మనీ మిరకిల్ గ్రిడ్స్ గురించి, బిజినెస్ గ్రోత్కి సంబంధించిన క్రిస్టల్స్ గురించి తెలుసుకోవాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్స్కి కాల్ చేసి మీరు అపాయింట్మెంట్ తీసుకుని సంప్రదించవచ్చు. అంతేకాకుండా మీలో ఎవరికైనా సరే టారో కార్డ్ రీడింగ్ కానివ్వండి, క్రిస్టల్ హీలింగ్ కానివ్వండి, హారోస్కోప్ రీడింగ్ కానివ్వండి, స్విచ్ వర్డ్ థెరపీస్, ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్పిరిచువల్ మొడాలిటీస్లో ఎవరైనా మీరు మీ జర్నీ స్టార్ట్ చేయాలి, నేర్చుకోవాలి అనుకుంటున్న వాళ్ళు కూడా ఈ నంబర్స్ మీద సంప్రదించి మీకున్న డౌట్స్ని క్లారిఫై చేసుకుని క్లాసెస్లో జాయిన్ అవ్వచ్చు. క్లాసెస్ విల్ బీ ఆన్ జూమ్ ఆర్ యూ కెన్ కమ్ డైరెక్ట్లీ ఆల్సో. ఆఫ్లైన్, ఆన్లైన్ బోత్ క్లాసెస్ ఆర్ అవైలబుల్. అలాగే మీ అందరికీ తెలిసిందే, మనం యానిమల్స్కి బాగా సపోర్ట్ చేస్తూ ఉంటాము. నా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే అందరూ కూడా మీ వంతు సాయంగా ఈ భూమి మీద మనం హ్యాపీగా ఉండడానికి ఎంత అర్హులమో అలాగే ప్రతి జీవి కూడా అంతే అర్హత కలిగిన జీవులు అని చెప్పేసి దయచేసి గుర్తించి, యానిమల్ ఎక్కడైనా సరే మెంటల్గా, ఫిజికల్గా అబ్యూజింగ్కి గురవుతుంటే దయచేసి మీ వంతు కృషితో వాటిని రక్షిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే స్టేరీ యానిమల్స్కి ఫీడ్ చేస్తూ ఉండండి. ఆకలితో చాలా వరకు ప్లాస్టిక్ని కన్జ్యూమ్ చేస్తున్నాయి పాపం, అంటే తినడానికి ఏదీ లేక. అలాంటి దుస్థితి వాటికి కలగకుండా మీ వంతుగా మీకు కుదిరినప్పుడు సహాయం చేస్తూ ఉండండి. ఈ ప్రెడిక్షన్స్ మనకి 8వ తారీఖు నుంచి 14వ తారీఖు వరకు, సెప్టెంబర్ వరకు కూడా వర్తిస్తాయి. మకర రాశి టారో కార్డ్ ప్రెడిక్షన్స్ చూద్దాము. మకర రాశికి సంబంధించి చాలా విషయాల్లో మీరు అలసిపోయినట్టుగా, పోరాడి విసిగిపోయినట్టుగా, ఇంక ఈ విషయాలు మనకి కలిసి రావు, మనం కొద్ది రోజులు ఎక్కడికైనా వెళ్ళి విశ్రాంతి తీసుకుందాం, ఏదైనా రిట్రీట్ సెంటర్స్కి వెళ్దాం, యోగా, మెడిటేషన్, లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకునే పనిలో పడదాము, ఆరోగ్యానికి కాపాడుకుందాము, ఇంక ఇలాంటి విషయాలు ఏమీ మనకి వర్కౌట్ కావు అంటే ఎవరైతే డిఫరెంట్ ప్రాబ్లమ్స్తో ఇబ్బంది పడుతున్నారో వాళ్ళు ఈ విధంగా రియలైజేషన్ వచ్చే అవకాశం కనిపిస్తుంది. అంతేకాకుండా రిలేషన్లో మార్పులు అయితే కనిపిస్తున్నాయి. మేబీ ఎండ్ ఆఫ్ ద రిలేషన్షిప్ అని చెప్పుకోవచ్చు. లేకపోతే మీ తల్లిదండ్రులతో కావచ్చు, భార్యాభర్తలు ఇద్దరి మధ్యలో కావచ్చు, ఫ్రెండ్స్ మధ్యలో కావచ్చు, పార్ట్నర్షిప్ బిజినెస్లో కావచ్చు, ఎక్కడైనా సరే ఖచ్చితంగా దాని నుంచి దూరం అవుతారు. దూరం అయ్యి ఆ ప్లేస్ నుంచి, ఆ ఇంటి నుంచో, ఆ ప్రదేశం నుంచో, ఆ ఊరు నుంచో, లేకపోతే ఆ దేశం నుంచో ఖచ్చితంగా ఇంకా ఇక్కడ ఉండకూడదు, ఇది మనకు వర్కౌట్ అవుతుంది, దీనివల్ల నాకు ప్రెషర్ ఎక్కువైపోతుంది అని చెప్పేసి ఖచ్చితంగా మీరున్న ప్లేస్ నుంచి వేరే ప్లేస్కి అయితే మూవ్ ఆన్ అయిపోతారు. అండ్ కొన్ని ఇంటెన్షనల్గానే మనతో వీళ్ళు పనిగట్టుకొని మనల్ని రెచ్చగొట్టి చేసి ఇలా నా లైఫ్ ఇలా అవ్వడానికి సో కాల్డ్ పర్సనే కారణమా, వీళ్ళు ఇచ్చిన మిస్గైడెన్స్ వల్ల, లేకపోతే వీళ్ళు క్రియేట్ చేసిన కొన్ని ప్రాబ్లమ్స్ వల్లనో, వీళ్ళకి అన్నీ తెలిసినా మాట్లాడాల్సిన టైంలో ఏం మాట్లాడకుండా ఉండడం వల్లే నాకు ఇలాంటి ఇబ్బందులు వచ్చాయి, వీళ్ళు మాట్లాడుంటే నాకు ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చేవి కాదు. బట్ ఎనీవే ఇంకా జరిగింది ఏదో జరిగిపోయింది. బట్ నేను ఇక్కడ ఈ బిజినెస్లో కావచ్చు, ఈ రిలేషన్షిప్లో కావచ్చు, ఈ ఫ్రెండ్షిప్లో కావచ్చు, ఈ ఇంట్లో కావచ్చు ఉండాలని నేను అనుకోవట్లేదని చెప్పేసి ఎక్కడైతే ఇంట్లో ఉంటున్నారో అక్కడి నుంచి, ఆ ప్రదేశం నుంచి, ఆ ఊరు నుంచి, ఆ స్టేట్ నుంచి లేదా ఆ కంట్రీ నుంచి ఖచ్చితంగా అక్కడి నుంచి దూరంగా వెళ్ళిపోవాలని డెసిషన్ అయితే తీసుకుంటారు. స్ట్రెస్ అయితే కనిపిస్తుంది. హెల్త్ అయితే జాగ్రత్తగా కాపాడుకోవాల్సిన టైం అని చెప్పచ్చు. మరీ ముఖ్యంగా మెంటల్గా చాలా స్ట్రగుల్ అవుతూ ఉంటారు, అంటే మానసికంగా కృంగిపోతూ ఉంటారనమాట. అది బిజినెస్ అయినా రిలేషన్షిప్ అయినా సరే. అంటే ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు, అందరి గురించి నేను చెప్పట్లేదు, ప్రాబ్లమ్స్ ఫేస్ చేసేవాళ్ళు. ఇకపోతే ఓన్గా బిజినెస్ చేసుకునే వాళ్ళకి మాత్రం అద్భుతమైన అవకాశాలు అనేవి కలిసి వస్తాయి. అలాంటి విషయాలు ఎలాంటి డోకా లేదు. ప్రాపర్టీ మీద మంచి ఇన్వెస్ట్మెంట్స్ చేయగలుగుతారు, మంచి ప్రాపర్టీ మీద ఇన్వెస్ట్ చేస్తారు. అలాగే కెరియర్ చేంజ్, జాబ్ చేంజ్కి సంబంధించిన విషయాలు కనిపిస్తున్నాయి. వీసాలు కానివ్వండి, ఆన్సైట్ ఆపర్చునిటీస్ కానివ్వండి, ప్రమోషన్, శాలరీ ఇంక్రిమెంట్ ఇవన్నీ కూడా కలిసి వస్తాయని చెప్పచ్చు. కానీ అన్ని పనులు కూడా, అది ఏ పైన అయినా సరే, అది ప్రొఫెషనల్ లైఫ్ అయినా పర్సనల్ లైఫ్ అయినా సరే, ప్రతి ఒక్కటి కూడా చాలా ఎంతోజియాజంగా చేసేస్తాను, నేను చేయగలుగుతాను అనే కాన్ఫిడెన్స్తో ప్రతి ఒక్కటి కూడా ఓవర్ కాన్ఫిడెన్స్ అనుకోండి, కొన్నిసార్లు ఇబ్బంది పడుతూ ఉంటారనమాట. అంటే ఇన్ టైంలో కొన్ని టాస్క్లు కానివ్వండి, కొన్ని పనులు కానివ్వండి కంప్లీట్ చేయలేక ఇబ్బంది పడుతూ ఉంటారు. ఇంకొక శుభవార్త ఏంటంటే
ఎవరైతే ఓన్ వెహికల్ తీసుకోవాలి అని అనుకుంటున్నారో ఖచ్చితంగా ఓన్ వెహికల్ బుక్ చేస్తారు. లేకపోతే ఎవరైనా ఆల్రెడీ బుక్ చేసి ఉంటే డెలివరీ కూడా తీసుకుంటారు. ఈ వాహన యోగం అనేది ఈ వీక్లో కలిసి వస్తుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఆల్ ది బెస్ట్.